కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్లుగా ఉంది ఆళ్లగడ్డ పంచాయతీ. కో అంటే కోడి, కోట్ల రూపాయల మామూళ్ళు అన్నట్లుగా బాయిలర్ కోళ్ల పేరుతో పెద్ద రచ్చే నడుస్తోంది. చికెన్ షాపుల వద్ద కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డది మీరంటే మీరంటూ అధికార విపక్ష నేతలు ఆరోపణలకు దిగారు. ఎమ్మెల్యే అఖిలప్రియ మరో అడుగు ముందుకేసి ఏకంగా కోళ్లను పట్టుకుని రోడ్డెక్కారు. హత్య రాజకీయాలు అలవాటైన వైసీపీ ఇప్పుడు కోళ్లతో రాజకీయం చేస్తోందని ఘాటుగా విమర్శించారు. మేమేం తక్కువ అన్నట్లుగా అటువైపు నుంచి ఫ్యాన్ పార్టీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అసలు ఈ కోళ్లగొల్ల ఏమిటి అనే కదా మీ సందేహం? అయితే వాచ్ ది స్టోరీ. రాయలసీమలో ఇప్పుడు కోళ్ల రాజకీయం జోరుగా నడుస్తోంది. కొక్కరోకో అంటూ కోళ్లు నిరసనలకు దిగుతూ నినాదాలు చేస్తున్నాయి, రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నాయి. వినడానికి వింతగా వెరైటీగా ఉన్నా ఇదే నిజం. సంక్రాంతి సమయంలో కోస్తాంధ్రలో కయ్యానికి కాలుదువ్వే కోడిపుంజులు ఇప్పుడు రాయలసీమలోనూ రచ్చ చేస్తున్నాయి. అయితే అక్కడ కోడిపుంజులు బరిలో దిగితే ఇక్కడ జనాలు ఆశగా ఆరగించే బ్రాయిలర్ కోళ్లు. మెడలో నిరసన బోర్డు వేసుకుని రోడ్డుపై ఉన్న ఈ కోళ్లని చూసారా? ఔరా అనిపిస్తుంది కదూ. కానీ అవి తమ హక్కుల కోసం పోరాడటం లేదండి, రాజకీయ నాయకుల కోసం తమ నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయలసీమ రచ్చ ఓ రేంజ్లో ఉంటుంది. అందులో భాగంగానే ఈ కోళ్ల నిరసన. ఇంతకు ఈ కోళ్ల గోలేంటి, అవి ధర్నాలు చేయడమేంటి అనేదేగా మీ సందేహం? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇప్పుడు రచ్చంతా కోళ్లపైనే జరుగుతోంది. స్థానికంగా ఉన్న ఏఎన్ఆర్ కోళ్ల వ్యాపారాన్ని స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఆరోపణలు చేసింది. వైసీపీకి చెందిన ఓ దినపత్రికలో చికెన్ వ్యాపారం, దానిపై వసూళ్లను ప్రస్తావిస్తూ ఓ పెద్ద కథనం వచ్చింది. అఖిలప్రియ భర్త భార్గవ్ రెడ్డి ఆయన మిత్రుడి కోసం స్థానిక చికెన్ షాపులను మూయించే కుట్రలు చేస్తున్నట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భార్గవ్ రెడ్డి ఆయన అనుచరుడు విష్ణువర్ధన్ రెడ్డి చికెన్ షాప్ ఓనర్లను బెదిరించి మామూళ్లు డిమాండ్ చేస్తున్నట్టు ఫ్యాన్ పార్టీ వారి ప్రధాన ఆరోపణ. మామూళ్లు ఇవ్వని షాపులపైన ఫిర్యాదు చేసి మూయించి వేస్తున్నారని విమర్శలు గుప్పించడం ఆళ్లగడ్డలో ఒక్కసారిగా రాజకీయంగా కలకలం రేపింది. చికెన్ షాపుల్లో మామూళ్ల దందా అంటూ వైసీపీ చేసిన ఆరోపణల్ని అంతే ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది భూమా అఖిలప్రియ. కాస్త వినూత్నంగా ఏకంగా కోళ్లతో రోడ్డెక్కారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే చికెన్ సెంటర్ల వద్ద 10 నుంచి 100 రూపాయల వరకు మామూళ్లకు పాల్పడ్డారని అఖిలప్రియ ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో మనుషులే కాదు కోళ్లు కూడా బాధితులుగా మారాయని, వాటి తరపున పోరాటం చేస్తున్నట్టు సెటైర్లు వేశారు. వైసీపీ మామూళ్లతోనే నాడు ఆళ్లగడ్డలో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయని, అప్పుడున్న చికెన్ ధరలకు ఇప్పుడున్న ధరల్ని ఓసారి పోల్చి చూడని చెప్పి కౌంటర్ ఇచ్చారు అఖిలప్రియ. ఎమ్మెల్యే అఖిలప్రియ ఆమె అనుచరులు కర్నూలు జిల్లాలోని దినపత్రిక కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. శవరాజకీయాలకు వైసీపీ పెట్టింది పేరని, అందులోంచి పుట్టుకొచ్చిన పత్రిక ఇంతకంటే ఎటువంటి రాతలు రాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ప్రెస్ మీట్ పెట్టి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ల దగ్గర నుంచి కేజీకి 10 రూపాయలు 100 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి మొనోపోలీగా ఒకరో లేదా ఇద్దరు డబ్బులు తీసుకుంటున్నారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొనోపోలీని మేము బ్రేక్ చేసి పేపర్ రేటుకే చికెన్ రేట్ ఇప్పిస్తామని గతంలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నేను వైసీపీ నాయకుల మీద ఆ రోజు మాట్లాడి నేను బయటికి తీసుకొచ్చి చాలామంది అనుకోవచ్చు కేజీకి 10 రూపాయలు, కేజీకి 10 రూపాయలు చిల్లర అని. కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన బిజినెస్ ఇది. కొన్ని కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు ఈ చికెన్ మీద వాళ్ళు దోచుకోవడం జరిగింది. నెలకి 1,00,000 కేజీలు మీద వాళ్ళు 100 రూపాయలు సంపాదించుకున్నారు. అంటే ఒకసారి లెక్కలేయండి, 1 కోటి రూపాయలు నెలకి. ఆ విధంగా దాన్ని బ్రేక్ చేస్తానని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఎవరైతే చచ్చిపోయిన కోడ్లని మళ్ళీ దాన్ని కట్ చేసి ప్రజలకు అందజేస్తున్నారని చెప్పి నేను మొదటి నుంచి పోరాటం చేస్తుంటే వాళ్ళ షాపులు నేను మూపించానని చెప్పి నీచాది నీచమంగా మా గురించి మాట్లాడి రాస్తున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ వాదనలపై స్థానిక వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చికెన్ సెంటర్ల నుంచి ఎమ్మెల్యే మామూళ్లు డిమాండ్ చేస్తున్నది నిజమే అన్నారు. ఇలా మామూళ్లు ఇవ్వని షాపులపై కక్షగట్టి
వ్యాపారం దెబ్బతీయిస్తున్నట్టు ఆయన ఆరోపించారు. మాజీ సీఎం జగన్ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే అఖిలప్రియకు లేదన్నారు. చికెన్ సెంటర్లలో వసూళ్లపై దమ్ముంటే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మీదే కదా ప్రభుత్వము, ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేయించండి. ఈరోజు పేపర్లో జరిగింది జరుగుతుంది అని రాయలేదు. జరిగింది, ఎవరికి జరిగింది, ఆ వ్యక్తుల పేర్లు, ఆ వ్యక్తుల ఊర్లు అన్నీ రాశారు దాంట్లో, ఆ వ్యక్తుల సమాచారం. ఆ వ్యక్తులను పిలిపించేసి ఒక సిట్టింగ్ జడ్జితో మీ ప్రభుత్వంలో మీరే ఎంక్వైరీ ఆర్డర్ చేపించి దాని మీద దర్యాప్తు జరిపియండి. అది నిజమా, వాస్తవమా, అవాస్తవమా మొత్తం కూడా బయటపడుతుంది కదా. ఈరోజు చేసి దొంగనే దొంగ 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 అని అరిసే పరిస్థితుల్లో మీరున్నారు. ఈరోజు ఒకటి గమనిద్దాం, ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈరోజుకి ఈ 9 నెలల్లో ఇవే చికెన్ సెంటర్ల మీద, ఇదే ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ మీద కావచ్చు, ఇంకో చికెన్ సెంటర్ మీద కావచ్చు, శానిటరీ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి ఒకసారి 2 రోజులు మూపిచ్చి ఇది చేస్తే అప్పుడు కోర్టుకు వెళ్ళి వాళ్ళు తీసుకొని కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఓపెన్ చేసుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షాపులన్నీ మూపియండి, ఆలగడ్డ వ్యాప్తంగా ఉన్న షాపులన్నీ మూపియండి. ఈ 4 షాపుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? ఈరోజు నీకు సంబంధించిన వ్యక్తులు 2 రోజుల క్రితం కూడా వీళ్ళ కాడికి రాయబారానికి పోయి అన్ని ఏం చేస్తారు, మాకు ఎంత ఇస్తారు, మేము మీ జోలికి రామని చెప్పి మాట్లాడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ మాకు తెలియదు, మాకు నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే ఎంత స్థాయి అనేది, నీ స్థాయి ఎంత, నువ్వెంత ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు అధికారం ఉందని ఎప్పుడూ నోటికి ఏదొస్తే మాట్లాడడం, ఏదొస్తే అది చేయడం కాదు. ఇప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చికెన్ రాజకీయం పీక్ స్టేజ్కి చేరుకుంది. కోడి రాజకీయాలపై 2 పార్టీల నేతలు తొడగొట్టి మరీ పోటీ పడుతున్నారు. ఈ కోళ్ల రాజకీయ గొడవలు చూసిన జనం మాత్రం విస్తుపోతున్నారు. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఉన్న వాదనల వెనుక ఉన్న మర్మమేంటో వారికి మాత్రమే తెలియాలి. మొత్తానికి మాజీ మంత్రి కోళ్లతో వినూత్నంగా నిరసనకు దిగడంతో ఆళ్లగడ్డ వరకే పరిమితమైన చికెన్ వ్యవహారం ఇప్పుడు జిల్లా అంతా చర్చ జరుగుతోంది.